అందరికీ నమస్కారం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 2లో తెలుగు విషయానికి సంబంధించి భాషా భాగాలు మొదటి పార్టును ఈరోజు చూద్దాం. అంటే ఈ భాషా భాగాలలో అసలు ఏమేమి ఉంటాయి, ఇందులో భాగంగా మనకు సిలబస్లో ఉన్న ఇంకా కొన్ని అంశాలు కూడా కనిపిస్తాయి. అవన్నీ మనము వరుసగా చర్చిద్దాం. అసలు భాషా భాగాలు అంటే ఏమిటి అంటే పదాలను వాక్యాల్లో ఉపయోగించేదాన్ని బట్టి కొన్ని తరగతులుగా విభజించడం జరిగిందనమాట. పదాలని వాక్యంలో ఉపయోగించే విధానాన్ని బట్టి కొన్ని తరగతులుగా విభజించారు. వాటిని భాషా భాగాలు అంటాం. ఇంకా చెప్పాలంటే మన చిన్నప్పటి నుంచి చదువుతూ ఉన్నవే భాషా భాగాలు ఎన్ని అనగానే భాషా భాగాలు 5 భాషా భాగాలు 5 అని చదువుతూ ఉంటాం. అట్లాగా అయితే ఇక్కడ భాషా భాగాలు ఇంకా కొన్ని తరగతులుగా కూడా కనిపిస్తాయి. అవి అన్నీ చూద్దాం. ఒకటి నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, అవ్యయాలు, క్రియలు, క్రియా విశేషణాలు, విభక్తులు, ఆశ్చర్యార్థకాలు, సముచ్చయాలు, ఇట్లాంటివి అన్నమాట. అన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకొని వాటి గురించి చూద్దాం ఒక్కొక్కటిగా. ముందుగా నామవాచకం. ఇందులో నామము అంటే మనందరికీ తెలిసిందే. నామము అంటే పేరు. నామము అంటే పేరు, వాచకం అంటే చెప్పేది అని, చెప్పబడినది అని. అంటే ఇక్కడ ఏంది, పేరును తెలిపేది దాంట్లోనే ఉంది. పేరును తెలిపేది నామవాచకం. అంటే ఏ పేరును తెలుపుతుంది మరి? ఇది ఒక వ్యక్తి పేరు కావచ్చు, వస్తువు పేరు కావచ్చు, ప్రదేశం పేరు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా గుణం పేరు కూడా కావచ్చు. అట్లా మొత్తానికి ఒక వ్యక్తి కానీ, వస్తువు కానీ, ప్రదేశాన్ని కానీ, జాతిని కానీ, గుణాన్ని కానీ తెలిపే పదాలని మనం ఏమంటాం? నామవాచకాలు అంటాం. ఇక ఈ నామవాచకాలు మనం ప్రాథమిక స్థాయిలో అయితే రాము, సీత ఇట్లా పేర్లు తెలిపేవి నామవాచకాలని చదువుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు కాస్త మనం టెట్ పేపర్ 2 అంటే ఎక్కువ నేర్చుకోవాలి కాబట్టి ఇందులో ఉన్నటువంటి అంటే నామవాచకాలలో ఉన్నటువంటి ఇంకా రకాలు, అట్లాగే సర్వనామాలలో ఉన్న రకాలు, ఇవన్నీ కూడా అధ్యయనం చేద్దాం. నామవాచకాలు కొన్ని రకాలుగా కనిపిస్తాయి మనకి. అందులో సంజ్ఞానామవాచకాలు ఉంటాయి, జాతి నామవాచకాలు ఉంటాయి, గుణనామవాచకాలు ఉంటాయి, క్రియానామవాచకాలు ఉంటాయి, సముదాయ నామవాచకాలని, ద్రవ్య నామవాచకాలు, ఇంకా ఇలా కనిపిస్తూ ఉంటాయి. సరే, మనము ముఖ్యంగా కొంచెం మనకు పరీక్షల్లో అడిగే స్కోప్ ఉన్నటువంటి వాటిని పరిశీలిద్దాం. సంజ్ఞానామవాచకాలు. సంజ్ఞ అంటే గుర్తు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా పేర్లను తెలిపేది. సంజ్ఞ అంటే గుర్తు, ప్రత్యేకంగా అంటే గుర్తులను బట్టి మనకు తెలిసిపోద్ది ఆ పేరు ఏందని. అంటే ఇక్కడ అంటే వ్యక్తిని కానీ, వస్తువులు కానీ, ప్రదేశాన్ని కానీ మనము వ్యవహరిస్తాం, సంజ్ఞలుగా వ్యవహరిస్తూ ఉంటాం అన్నమాట. అట్లాంటి వాటిని నామవాచకాలుగా చెప్తాం. అంటే ఇక్కడ చూడండి, ప్రదేశం అనుకోండి తిరుపతి, హైదరాబాదు. వ్యక్తి అనుకోండి రాముడు, కృష్ణుడు, సీత. అట్లాగే పుష్పాలు అనుకోండి ఒక మల్లె, ఒక సన్నజాజి, ఇట్లా రకరకాల గులాబీ, ఇవన్నీ. అంటే మనము వ్యక్తిని కానీ, వస్తువుల్ని కానీ, వస్తువులు అనుకోండి మనం మామూలుగా పిలుస్తూ ఉంటాం. ఇది టీవీ, లేకపోతే ఇది రేడియో, ఇది చెంబు, ఇది తపాలా, ఇట్లా అంటూ ఉంటాం కదా, అట్లా అన్నమాట. అవన్నీ కూడా నామవాచకానికి సంబంధించినవి అనేది తెలవాలి. ఇక్కడ సంజ్ఞానామవాచకం అయితే ఇస్తాడు. ఇక్కడ సంజ్ఞానామవాచకం ఇవేంటి, ఎట్లా గుర్తుపట్టాలి అని అనుకున్నప్పుడు మనకి అంటే ఇంత ఈజీయే కదా భాషా భాగాలు, అది ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎట్లా వస్తుంది అనేది ఒక సందేహం ఉంటుంది. అంటే మనకి రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు సంజ్ఞానామవాచకాలు ఉన్నాయి, జాతి నామవాచకాలు, ఇట్లాంటివన్నీ ఇప్పుడు చెప్తాను నేను, అవన్నీ వస్తాయి కదా. అప్పుడు ఇక్కడ ఇస్తాడనమాట, ఒక పదాలు ఇస్తాడు. సపోజ్ జాతి ఒక మానవుడు ఇస్తాడు. మానవుడు ఇచ్చి మానవుడు ఈ క్రింది వాణిలో అని అడిగినప్పుడు మనకు గుర్తుండాలి, సంజ్ఞానామవాచకమా, జాతి నామవాచకమా, లేకపోతే ఇంకో ద్రవ్యనామవాచకమా, ఇట్లాంటి మనం ఐడెంటిఫై చేయాలి అని అంటే అసలు నామవాచకాల్లో ఉన్న రకాలు ఏంటో మనం ఒకసారి చూస్తే మనం ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. అయితే ఇట్లా చెప్పేటప్పుడు కూడా మీకు అమ్మో ఇన్ని నేర్చుకోవాలా అని కూడా అనిపిస్తుంది. అంటే ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడు నేను చెప్పే క్లాస్లో చాలా రకాలు, ఒక్కొక్క దాంట్లో చాలా రకాలు వస్తూ ఉంటాయి. అంటే నామవాచకంలో, సర్వనామంలో, క్రియలో, విశేషణంలో, ఇట్లా అవ్యయాల్లో, ఇవన్నిట్లో వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇంకోటి పెద్ద కష్టమైతే అసలు కాదు ఇది. ఎందుకంటే ఒకసారి ఫస్ట్ మీరు చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవడం కష్టమే అవుతుంది. కానీ రెండోసారి మళ్ళీ మీరు చదివేటప్పుడు ఇది సులభంగానే అనిపిస్తుంది. కొంచెం సంజ్ఞ అంటే పదాలను బట్టి, ఆ ఇచ్చినటువంటి రకంలో ఉన్న పేరును బట్టి
కింద ఇచ్చిన ఉదాహరణలను బట్టి మీరు ఇంకా కొత్త ఉదాహరణలు కూడా ఫామ్ చేయగలుగుతారు. పరీక్షల్లో ఏదైనా కొత్తది ఉదాహరణ ఇచ్చి ఇదేదో గుర్తుపట్టండి అన్నప్పుడు కూడా మీరు గుర్తుపట్టగలుగుతారు. మెయిన్ ఇక్కడ చూడండి, సంజ్ఞానామవాచకాలు అన్నప్పుడు రాముడు సీత ఏ రకమైన నామవాచకం అని అడిగినప్పుడు చేయలేమో, మనం సంజ్ఞానామవాచకాన్ని ఖచ్చితంగా పెట్టగలం. అట్లా తర్వాత జాతి నామవాచకాలు, ఒక జాతికి కానీ వర్గానికి కానీ వ్యవహరించబడే నామవాచకాన్ని ఏమంటాం? జాతి నామవాచకం అంటాం. జాతి అంటే ఇప్పుడు ఏంది చూడండి, మానవుడు అన్నాం. మానవుడు అంటే ఒక్కడేనా? కాదు. మానవుడు అంటే మానవ జాతి. ఇక్కడ మానవ జాతి. ఈ మానవ జాతిలో రాముడు, సీత ఉంది, లక్ష్మి ఉంది, సునీత ఉంది, ఇంకో రాజు ఉంటాడు, రవి ఉంటాడు, ఇంకా చాలా మంది ఉంటారు, చాలా కోటాను కోట్ల మనుషులు ఉంటారు. ఇదంతా కలిపి మానవ జాతి కదా. అట్లాగే ఆవు అనుకోండి, ఒక్కటేనా ఆవు అంటే? ఒంగోలు జాతి ఆవులు ఉంటాయి, నెల్లూరు జాతి ఆవులు ఉంటాయి, దేశవాళీ ఆవు, ఇట్లానే రకరకాలు ఉంటాయి కదా. అట్లనే చెట్లు అనుకోండి, మామిడి చెట్టు, సపోటా చెట్టు, ఎన్నో చెట్లు జాతి నామవాచకాలు అంటే. రాయిలలో కూడా గులకరాయి, నాపరాయి, ఇట్లా ఎన్నో ఉన్నాయన్నమాట. అంటే మనము జాతి నామవాచకము అనేది ఒక జాతికి లేదా ఒక వర్గానికి వ్యవహరింపబడే నామవాచకం అనేది గుర్తుపట్టగలగాలి. తర్వాత గుణనామవాచకాలు ఉంటాయి. గుణనామవాచకాలు అంటే గుణాన్ని కానీ వర్ణాన్ని కానీ బంధాన్ని కానీ బోధించేటువంటి నామవాచకాలు ఇవి. మరి గుణాన్ని, వర్ణాన్ని, బంధాన్ని ఎట్లా చెప్తామనంటే, ఇప్పుడు చూడండి, ఉదాహరణకి అతడు మంచివాడు, ఆమె చిన్నగా ఉంది, ఆమె చిన్నగా ఉంది, ఆమె చిన్నది, అట్లాంటి పదాలు. ఇప్పుడు లేకపోతే గుణాన్ని అంటే చెడ్డవాడు, మంచివాడు, ఇవి గుణం అనుకోండి. అట్లాగే వర్ణం అనుకోండి, తెలుపు, నలుపు, పసుపు, ఇవన్నీ వర్ణాలే కదా. అట్లాగే బంధానికి సంబంధించినవి సరే, చిన్న, పెద్ద, ఇట్లాంటివన్నీ కావచ్చు. లేకపోతే అన్న, తమ్ముడు, ఇవన్నీ కూడా అంటే గుణనామవాచకాలు అంటాం వీటిని. ఆ తర్వాత క్రియానామవాచకాలు. ఇందులో పనులను బోధించే నామవాచకాలు ఉంటాయి. అంటే పనులను బోధించే నామవాచకాలని మనం ఏమంటాం? క్రియానామవాచకాలు అంటాం. కృదంతాలు ఈ విభాగంలో కనిపిస్తాయి. కృదంతాలు అంటే ఇక్కడ నామవాచకాలకి కొన్ని ప్రత్యయాలు చేరడం వల్ల అవి క్రియానామవాచకాలుగా మారుతాయి. వాటిని ఏమంటాము? కృదంతాలు అంటాం అన్నమాట. ఇక్కడ ఉదాహరణకు చూడండి, చేత, నిజానికి చేత అనేది ఏమైంది? ఇక్కడ క్రియానామవాచకం. చేయు, చేయు అని కనిపిస్తుంది మనకు వాక్యాలలో. కనిపించినప్పుడు అది నామవాచకం కింద గుర్తుపట్టాలి. అట్లానే పాడు అంటే ఇది పాట, పాట కానీ అది క్రియానామవాచకంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మేయు, మేత, ఇట్లాంటివి అన్నమాట. తర్వాతకి సముదాయ నామవాచకం. ఒక జాతికి చెందినటువంటి అనేక ప్రాణులు లేక అనేక వస్తువులు, సమూహాల పేర్లను సూచించేవి సముదాయ నామవాచకాలు. ఇప్పుడు సముదాయం అంటే ఏంది? మామూలుగా మనం అంటాం అది మేకల గుంపు, ఆవుల మంద, లేకపోతే ఫలానా అంటాం. రకరకాల సంఘాలు ఉంటాయి మనకి కదా. ఇప్పుడు ఒక అంబేద్కర్ సంఘం, లేకపోతే ఒక కాలోజీ సంఘం, ఇట్లా ఏదో కొన్ని పేర్లతో మన సంఘాలు కూడా మనుషులు పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత తండు అనుకోండి, తండు కూడా కొన్ని జాతుల వాళ్ళు, ప్రధానంగా మనకి గిరిజన జాతుల వాళ్ళు, సంచార జాతుల వాళ్ళు తండుగా బయలుదేరారు అని వాక్యాల్లో మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక సముదాయాన్ని గుర్తించేటువంటి పదజాలం అంతా కూడా సముదాయ నామవాచకాల కింద మనం గుర్తుపట్టాలి. గుంపు, మంద, సంఘం, తండు ఇట్లాంటి. తర్వాత ద్రవ్య నామవాచకాలు. ద్రవ్యాల అంటే వస్తువుల పేర్లని ఇక్కడ కూడా సూచించే ద్రవ్యానికి సంబంధించినటువంటి ఒక విధంగా అన్నమాట. ఇక్కడ ద్రవ్యానికి సంబంధించిన వస్తువులను సూచించే నామవాచకాలు. బంగారం కావచ్చు, వెండి కావచ్చు, లేకపోతే ఇనుము కావచ్చు, తర్వాత గాలి కావచ్చు, నీరు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ద్రవ్య నామవాచకాలు. అంటే ఓవరాల్గా నామవాచకం అంటే పేరుని తెలిపేది. అందులో కూడా మళ్ళీ మనకి రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ కూడా సంజ్ఞానామవాచకం నుంచి మొదలు పెడితే ద్రవ్యనామవాచకం వరకు ఒకసారి అభ్యర్థులు చదవండి. తర్వాత సర్వనామాలు. సర్వనామాల్లో నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామము అంటాం. మామూలుగా చిన్నప్పటి నుంచి చదువుతూ ఉన్నాం, నామవాచకానికి బదులు వాడేది, నామవాచకానికి బదులు వాడేది అని చెప్పి. ఇక్కడ కూడా నామవాచకాలకు బదులుగా వాడేది ఎప్పుడైనా సర్వనామం అంటే. కాకపోతే అందులో మనం కొంత ఎక్కువ చేసుకుని దీన్ని ఎక్కువ విషయాన్ని పొందాలి కాబట్టి, అంటే ఈ సర్వనామానికి సంబంధించి దీంట్లో ఉన్న రకాలను కూడా మనం చూద్దాం. ఇక్కడ ప్రధానంగా పురుషములు అంటున్నాం. అది పురుషములు అంటే ఉత్తమ పురుష, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఇవి
మనకు తెలుసు. అయితే చూడండి, ఇవే ఇక్కడ సర్వనామాల్లో ప్రధానంగా ఇవి తెలిస్తేనే మనకి తెలుస్తుంది అనమాట. ఇక్కడ పురుషబోధక సర్వనామం అని ఉంటుంది. పురుషబోధక అదొక రకం అనమాట సర్వనామంలో. పురుషబోధక సర్వనామము అన్నప్పుడు ఉత్తమ, మధ్యమ, ప్రథమ పురుషులు అనుకుంటున్నాం కదా మనం. అయితే చూడండి, ఏకవచనం, బహువచనం, ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఉత్తమ పురుష అనుకోండి, ఏకవచనం నేను, బహువచనం మేము. మధ్యమ పురుష అనుకోండి, ఏకవచనం నీవు, అంటే ఎదుటి వాళ్ళ గురించి చెప్తాం కదా మధ్యమ పురుష అంటే నీవు. అట్లాగే దీనికి బహువచనం అనుకోండి మీరు. అట్లనే ప్రథమ పురుష, దీనికి ఏకవచనం ఏంది అతడు, ఆమె, అది. అట్లానే అవి, వారు, ఇట్లా అన్నమాట. ఇవన్నీ కూడా పురుషబోధక సర్వనామాలు అంటాం. పురుష అంటే శ్రేష్టమైన అని అర్థం, అంతే. ఇక్కడ పురుషములు, పురుష అనగానే పురుషములు నిజానికి ఇవి. సరే, ఇంకా సంబంధ సర్వనామాలు. ఇందులో సంబంధాన్ని బోధించే సర్వనామాలు ఉంటాయి. సంబంధాన్ని బోధించే సర్వనామాలు ఇక్కడ చూడండి, ఉదాహరణ చూస్తే ఇది అర్థమవుతుంది. ఎవరు బాగా చదువుతారో వారు వృద్ధిలోకి వస్తారు. ఎవరు బాగా చదువుతారో వారు వృద్ధిలోకి వస్తారు. మొన్న ఏదైతే చెప్పానో అదే, అది. మొన్న ఏదైతే చెప్పానో అది. అంటే ఇక్కడ చూడండి సంబంధం ఎట్లా, ఎవరు బాగా చదువుతారో వారు వృద్ధిలోకి వస్తారు. అంటే ఇక్కడ ఏంది, ఎవరు చదువుతారో వారు, అంటే ఎవరికి వారికి సంబంధం ఉంది. అంటే ఎవరు చదివిరో వాళ్ళే, అట్లా అనమాట. అట్లనే మొన్న ఏం చెప్పిండో అదే, అంటే మొన్న ఏదైతే చెప్పానో అది. ఏదైతే, మొన్న ఏదైతే చెప్పానో ఏది, ఏదానికి ఈ అదికి ఉందన్నమాట సంబంధం. కాబట్టి ఇట్లా సంబంధం కలిగి ఉన్నవి సంబంధ సర్వనామాలు. ఆ తర్వాత సంఖ్యావాచక సర్వనామాలు. ఇక సంఖ్యలను తెలిపేవన్నమాట. సంఖ్యలు కనబడగానే మనం మామూలుగా 1, 2 అంటే నామవాచకాలేమో అని అనుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ వాక్యంలో గమనించండి, వాక్యాల్లో వచ్చినప్పుడు అది ఎట్లా వస్తుందనే దాన్ని బట్టి మనము గుర్తుపట్టాలి. సంఖ్యావాచక సర్వనామాలు అంటే ఇక్కడ చూడండి, 1, 2, 100 మంది, 6 ఆకులు, అట్లా. ఇప్పుడు ఉదాహరణ కౌరవులు 100 మంది అంటాం, అట్లా. అంటే సర్వనామం అనేది గుర్తుపట్టగలగాలి. తర్వాత ప్రశ్నావాచక సర్వనామాలు. ఇవి ప్రశ్నకు సంబంధించినవి, అంతే. ప్రశ్నకు సంబంధించిన సర్వనామాలు. మన వాక్యాలు రకరకాలుగా భాషణం చేసేటప్పుడు ఉపయోగించేటువంటి దాన్ని బట్టి కొన్ని మారుతూ ఉంటాయి. దాన్ని గుర్తించగలగాలి. అంటే ఏది దేని కిందికి వస్తుంది అని చెప్పేసి. అవి ప్రశ్నలే. ఎవరు, ఏమిటి, ఎలా, ఎక్కడ, ఏది, ఇట్లాంటివన్నీ ప్రశ్న రూపకాలు. కానీ మనకు అది ఎట్లా ఏంటి అంటే ప్రశ్నవాచక సర్వనామాలు అవి, అది గుర్తుపట్టాలి. ఇక నిర్దేశాత్మక సర్వనామాలు. విషయాన్ని నిర్దేశించి చెప్పేవి. విషయాన్ని ఎలా చెప్తాయి, నిర్దేశించి చెప్తాయి అన్నమాట. అంత, ఇంత, అన్ని, ఇన్ని, ఇవి, అది, అందరూ, ఇందరు. అంటే విషయాన్ని ఏం చేస్తున్నాం, నిర్దేశించి చెప్తున్నాం. అంత పెట్టు, ఇంత తీసుకురా, నిర్దేశించి చెప్తున్నాం అన్నమాట. అవి నిర్దేశాత్మక సర్వనామాలు. అనిర్దేశాత్మక సర్వనామాలు. అనిర్దేశాత్మక సర్వనామాలు అంటే ఇది విషయాన్ని నిర్దేశించవు. విషయాన్ని ఏం చేస్తాయి, నిర్దేశించవు. కొంత, కొన్ని, కొంచెం, పలువురు, పెక్కురు, ఇట్లాంటి. తర్వాత సంఖ్యేయ వాచక సర్వనామాలు ఉంటాయి. సంఖ్యేయ వాచక సర్వనామాలు. ఒక సంఖ్య చేత మరొక సంఖ్య చెప్పబడుతుంది, కానీ నిర్దిష్టంగా ఎవరో ఏమిటో చెప్పవు. కనుక ఇవి సంఖ్యేయ వాచక సర్వనామాలు. అంటే ఒక సంఖ్య చేత మరొక సంఖ్యగా చెప్పబడతాయి. ఒక సంఖ్య చేత మరొక సంఖ్యగా చెప్పబడతాయి, కానీ నిర్దిష్టంగా అంటే ఖచ్చితంగా ఎవరో ఏమిటో చెప్పవు. కాబట్టి సంఖ్యేయ వాచక సర్వనామాలు. ఉదాహరణకు చూద్దాం. వారిద్దరూ వీరే అంటే చెప్తుంది, ఒక సంఖ్య చేత వేరో సంఖ్యగా చెప్పబడుతుంది, కానీ నిర్దిష్టంగా చెప్పట్లే కాబట్టి అది సంఖ్యేయ నామవాచకం, అది సర్వనామమైందనమాట. వారిద్దరూ వీరే, వారు ముగ్గురు వీరే అంటున్నాం. అయితే ఆ ముగ్గురు మరి స్త్రీలా, ఆ ముగ్గురు మరి పురుషులా అనేది మనం చెప్పలేకపోతున్నాం ఇక్కడ. కాబట్టి సంఖ్యేయ సర్వనామం అన్నమాట. నెక్స్ట్ విశేషణ సర్వనామము. ఇవి సర్వనామ రూపంలో ఉన్న విశేషణ శబ్దాలు. ఇవేంటి, సర్వనామ రూపంలో ఉన్న విశేషణ శబ్దాలు. అందరూ కాదు,
అందరూ అనేది ఇక్కడ విశేషణ రూప సర్వనామం అని గుర్తుపట్టాలి. అయితే కొన్నిసార్లు కొన్ని గుర్తుపట్టడం కష్టమే అవుతుంది, కాకపోతే అభ్యాసం చేయాలి. ఇక విశేషణం గురించి చూద్దాం. ఒక వస్తువు యొక్క వ్యక్తి యొక్క స్వభావాన్ని తెలుపునవి. ఒక వస్తువు యొక్క వ్యక్తి యొక్క స్వభావాన్ని తెలిపేది. చిన్నప్పటి నుంచి చదువుతాం మనం విశేషణం అనగా గుణాన్ని తెలిపేది అని చదువుతూ ఉంటాం. విశేషణం అనగానే అదే అనమాట. గుణం అన్నా స్వభావం అన్నా అన్నీ ఒకటే. ఇక్కడ స్వభావాన్ని తెలిపేది విశేషణం అనుకుంటున్నాం కదా. నామవాచకాలను సర్వనామాలను విశేషంగా చెప్పే పదాలే విశేషణములు. ఇక్కడ నామవాచకాలకు కూడా ఇంకో పేరు ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. విశేష్యము అంటాం. నామవాచకాలని ఏమంటాం? విశేష్యములు అంటాం. నామవాచకాలను సర్వనామాలను విశేషంగా చెప్పేవి విశేషణములు. మళ్ళీ అందులో మనకి రకరకాలు ఉన్నాయి విశేషణాల్లో కూడా. అవి చూద్దాం మళ్ళీ ఒకసారి. జాతి ప్రయుక్త విశేషణం. జాతి ప్రయుక్త విశేషణం అంటే జాతిని గూర్చిన పదాలను తెలిపేది. జాతిని గూర్చిన పదాలను తెలిపేది. అతడు బ్రాహ్మణుడు అంటాం. అప్పుడే గుర్తుపట్టాలి, అతడు బ్రాహ్మణుడు అంటే అక్కడ ఒక జాతికి సంబంధించిన విశేషణం అది. వారు హిందువులు అంటాం, అది కూడా జాతి ప్రయుక్త విశేషణంగా గుర్తించాలి. గుణప్రయుక్త విశేషణం. గుణప్రయుక్త విశేషణం అంటే గుణముతో కూడి ఉన్న విశేషణం. గుణముతో కూడి ఉన్న విశేషణం అంటే ఇందాకనేమో వేరు జాతితో కూడి ఉంది, ఇప్పుడు గుణముతో కూడి ఉంది. అతడు మంచివాడు, అతడు బుద్ధిమంతుడు, ఆమె గుణవంతురాలు. ఇట్లా అంటే చూడండి, అతడు మంచివాడు, అతడు మూర్ఖుడు, వారు చెడ్డవారు, ఇవన్నీ ఏంటి? గుణప్రయుక్త విశేషణాలు. ఆ తర్వాత క్రియాప్రయుక్త విశేషణం. క్రియాప్రయుక్త విశేషణం అంటే క్రియాపదంతో కూడి ఉండేది, అది గమనించాలి. క్రియాప్రయుక్త విశేషణం అన్నప్పుడు క్రియతో కూడి ఉండేది. క్రియ అంటే పని, మనది వస్తుంది మనకు, అది కూడా చూద్దాం. అది ఇంకా చాలా ఉంటుంది క్రియలో, కాబట్టి నేను ముందుగా విశేషణం చెప్తున్నా మీకు. వచ్చినవాడు ఫల్గుణుడు, పాడేవాడు గోపి, పాడేది లత. ఇట్లా అంటే క్రియతో చెప్తున్నాం ఇక్కడ విశేషణాన్ని. లత యొక్క విశేషణాన్ని చెప్తున్నాం. పాడేది లత, లత యొక్క విశేషణం చెప్తున్నాం అక్కడ మనం. క్రియతో కలిపి చెప్తున్నాం కాబట్టి పాడేది లత అన్నప్పుడు క్రియాప్రయుక్త విశేషణము. ఆ తర్వాత ద్రవ్య ప్రయుక్త విశేషణం ఉంటుంది. ద్రవ్య ప్రయుక్త విశేషణము అంటే ద్రవ్య సంబంధమైనటువంటిది. ద్రవ్య సంబంధమైనటువంటి విశేషణాన్ని ద్రవ్య సంబంధ విశేషణం అంటాం. అతడు శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే ఏంది? ద్రవ్యమేగా, బాగా డబ్బున్నవాడనే కదా అర్థం. అతడు శ్రీమంతుడు. వాళ్ళు దరిద్రుడు అంటే పేదవాళ్ళు అని. వారు దరిద్రులు అంటే ద్రవ్యానికి సంబంధించినటువంటి ఆ విశేషణాన్ని, ఆ స్వభావాన్ని చెప్తున్నాం మనం అక్కడ. ద్రవ్య ప్రయుక్త విశేషణం. తర్వాత సంఖ్యాప్రయుక్త విశేషణం. సంఖ్యాప్రయుక్త విశేషణము అంటే సంఖ్యతో కూడిన విశేషణం. సంఖ్యతో కూడిన విశేషణాన్ని సంఖ్యాప్రయుక్త విశేషణము అంటారు. అతడొక్కడే బాలుడు. సంఖ్య చూడండి, అతడొక్కడే బాలుడు, వారిద్దరే బాలికలు. అతడొక్కడే బాలుడు అంటున్నాం, సంఖ్య ఉంది. వారిద్దరే బాలికలు అంటున్నాం, అక్కడ కూడా సంఖ్య ఉంది, ఇద్దరు అనేది. ఒక్కరు ఇద్దరు ఇట్లా సంఖ్యాపూర్వకంగా ఉంది కాబట్టి దాన్ని ఏమంటున్నాం? సంఖ్యా ప్రయుక్త విశేషణము అంటున్నాం. ఆ తర్వాత సంజ్ఞా ప్రయుక్త విశేషణం ఉంటుంది. సంజ్ఞ అంటే తెలుసు మనకి, గుర్తు. సంజ్ఞ అంటే గుర్తుతో కూడిన విశేషణం. గుర్తుతో ఎట్లా గుర్తు ఇక్కడ మరి ఏం గుర్తులు అంటే మనం మామూలుగా ఎక్కడికైనా పోయినప్పుడు కూడా అంటూ ఉంటుందండి, ఆమె అతని భార్య అట్లా, లేకపోతే అతడు ఆమె భర్త, ఇట్లా అంటూ ఉంటారు. ఇక్కడ కూడా ఆమె రాముని భార్య, అది లత పుస్తకం. అంటే ఇక్కడ చూడండి గుర్తులతో చెప్తున్నాం మనం. ఇప్పుడు ఇల్లు అడిగినప్పుడు కూడా మనం ఏదైనా అడ్రస్ చెప్పేటప్పుడు కూడా ఆ మసీద్ దగ్గర మన ఇల్లు అని చెప్తా ఉంటాం కదా, అట్లా అనమాట. అట్లా అంటే గుర్తులు పెట్టుకొని చెప్పడం. ఇక్కడ ఆమె రాముని భార్య, అది లత పుస్తకం అట్లా. తర్వాత శబ్ద విశేషణం, ధ్వనికి సంబంధించినటువంటి విశేషణం. భీకరధ్వని, మందస్వరం, కీచు గొంతు ఇట్లాంటి. ఇక్కడ అంటే శబ్దానికి సంబంధించినటువంటి విశేషణాలు కాబట్టి శబ్ద విశేషణాలు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఏనుగు భీకరధ్వని చేయుచున్నది. భీకరధ్వని అంటే గుర్తుపట్టాలి, శబ్ద విశేషణం ఉంది ఇందులో అని. తర్వాత కీచు గొంతు, అబ్బా ఆమె గొంతు కీచు గొంతు అంటాం. ఆమెది కీచు గొంతు అన్నప్పుడు కీచు గొంతు అనేది శబ్ద విశేషణము, గుర్తుపట్టగలగాలి. ఆ తర్వాత స్పర్శ విశేషణం.
స్పర్శ అంటే ఏంది, తాకేదాన్ని బట్టి చెప్తాం కదా. కాబట్టి ఇప్పుడు ఏదైనా ముట్టుకున్నాం, నీటిని ముట్టుకున్నాం, చల్లగా ఉందా వేడిగా ఉందా చెప్తాం కదా. చల్లటి నీరు అన్నప్పుడు స్పర్శని బట్టి గుర్తుపడుతున్నాం కాబట్టి అది స్పర్శ విశేషణం. అట్లాగే మెత్తగుందా గట్టిగా ఉందా అని చెప్తాం. గట్టి రాయి అంటే అది కూడా అది స్పర్శ విశేషణం. ఆ తర్వాత రూప విశేషణం ఉంటుంది. రూప విశేషణం, రూపానికి సంబంధించినటువంటి విశేషణాలని రూప విశేషణం అంటాం. రూపానికి సంబంధించి ఇప్పుడు ఎర్ర జెండా రూపాన్ని చూసి చెప్తున్నాం మనం. ఎర్ర జెండా, తెల్ల గుర్రం, నల్ల కాకి ఇట్లా చెప్తున్నాం. అంటే రూపాన్ని బట్టి దాని యొక్క విశేషాన్ని చెప్తున్నాం అన్నమాట. కాబట్టి అది రూప విశేషణం. రస విశేషణం కూడా ఉంటుంది. అంటే తీయని మామిడి, చేదు వేప, పుల్లటి ద్రాక్ష ఇట్లాంటివి అన్నమాట. తీయని మామిడి అంటే రసమే కదా, తీయటి రసం ఉంది అందులో. చేదుగా ఉంది చేదు, తర్వాత పుల్లటి రసంతో ఉంది ద్రాక్ష కాబట్టి పుల్ల ద్రాక్ష అంటే రసానికి సంబంధించినటువంటివి ఇవి. ఆ తర్వాత వాసనకు సంబంధించినవి. వాసనకు సంబంధించి కూడా చెడు వాసన, తర్వాత సుగంధ తైలం అంటాం. సుగంధ తైలం అన్నప్పుడు సుగంధం మంచి వాసన వస్తుందని అర్థం, మంచి గంధం. ఇట్లాంటివన్నీ కూడా గంధ విశేషణాలు అంటాం వీటిని. ఆ తర్వాత క్రియా విశేషణం, క్రియకు సంబంధించిన దాన్ని క్రియా విశేషణం అంటాం. క్రియకు సంబంధమైన విశేషణాన్ని క్రియా విశేషణం అంటాం. లత పాడుతుంది అని చెప్పడం సహజం. లత చక్కగా పాడుతుంది, గుర్రము వేగంగా పరిగెడుతుంది, అతడు నెమ్మదిగా నడుస్తున్నాడు. ఇట్లాంటి అంటే విశేషించి చెప్తూ ఉన్నాం మనం. క్రియా విశేషణం అవుతుంది అది. అంటే చూడండి, లత చక్కగా పాడుతుంది అన్నప్పుడు చక్కగా పాడుతుందామా. ఎలా పాడుతుంది, బాగా పాడచ్చు, బాగా పాడకపోవచ్చు, కానీ చక్కగా పాడుతుందని చెప్తున్నాం, విశేషించి చెప్తున్నాం కాబట్టి అది క్రియా విశేషణం. తర్వాత మనం అవ్యయాలు ప్రత్యేకించి కూడా మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది అవ్యయాలు అని. ఆ అవ్యయాలు భాషా భాగాలలో ఒక రకం, దాన్ని కూడా ఇప్పుడు చూద్దాం. లింగ విభక్తి వచన వీటితో లేనటువంటి ప్రమేయం లేనటువంటి పదాలే అవ్యయాలు. ప్రభావితం కావన్నమాట లింగానికి వచనానికి. తర్వాత లింగ వచన విభక్తి మూడిటికి సంబంధం లేకుండా, అంటే వేటికైనా ఒకే విధంగా ఉంటాయి అవి. అంటే ఈ లింగం వచనం విభక్తి పరంగా ప్రభావితం కావు అవ్యయాలు. ఉదాహరణకి చూడండి, ఫస్ట్ మామూలుగా దీంట్లో రకాలు చూద్దాం మనము. ప్రతిపదోక్తకాలు, లాక్షణికాలు, సముచ్చయాలు అని 3 రకాలు ఉంటాయి అవ్యయాలలో. ఇందులో ఒక్కో రకంలో భాగంగా అసలు మనం అవ్యయాల గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ముందుగా లింగ విభక్తి వచన ప్రభావితం కానివి అన్నాం కదా. ఉదాహరణకి ఎట్లా అంటే మనం అంటే లింగానికి ఎట్లా ప్రభావితం కాదు అనే ఒక ఉదాహరణను కనుక చూస్తే, రాముడు అట్లని అబద్ధం చెప్పలేదు కదా అని ఒక వాక్యం ఉంది. రాముడు అట్లని అబద్ధం చెప్పలేదు కదా, ఇది ఒక వాక్యం. అట్లని అనేది ఇక్కడ ఒక అవ్యయం అండి. సీత అట్లని అబద్ధం చెప్పలేదు కదా, లింగం ఏదైనా సరే, పుంలింగం కావచ్చు, స్త్రీలింగం కావచ్చు, అట్లని అనేది అట్లనే ఉంది, ఏం మారలే కదా. కాబట్టి లింగ ప్రభావం అనేది అవ్యయం అనేది లింగ ప్రభావం చెందదు. అట్లాగే విభక్తులతో కూడా, విభక్తులతో మనం విభక్తులు ఏంటి, పదాల మధ్య సంబంధాలను తెలపడానికి ఉపయోగపడతాయి. అట్లా విభక్తులతో కూడా అవ్యయాలు ప్రభావితం కావు. అంటే అట్లని, అక్కడ, ఇక్కడ ఇట్లాంటివన్నీ కూడా మన లింగపరంగా, విభక్తి పరంగా, తర్వాత వచన పరంగా వాడినప్పుడు ఎట్లా ఇప్పుడు ఉదాహరణ వచనం అనుకోండి, మనం అది కూడా అనుకుందాం. ఇప్పుడు రాజుకు 3 కారులు ఉన్నాయి. రాజుకు 3 కార్లు, రాజు దగ్గర 3 కార్లు ఉన్నాయి. లేకపోతే అక్కడ 3 కార్లు ఉన్నాయి అనుకుందాం. అట్లా కూడా వద్దు కానీ వాక్యం మనకు అర్థం కావడం సార్. అక్కడ 3 కార్లు ఉన్నాయి. అక్కడ అనేది ఏంటి, అవ్యయం. ఇక్కడ అక్కడ 3 కార్లు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అక్కడ అట్లాగే ఉండాలి కదా. అక్కడ 4 కార్లు ఉన్నాయి అంటే 3 అన్నా అక్కడ అట్లనే ఉంది పదము, 4 కార్లు అన్నా కానీ అట్లనే ఉంది. అంటే అక్కడ, ఇక్కడ, అట్లని ఇట్లాంటి కొన్ని పదాలు ఉంటాయి అన్నమాట అవ్యయాలు. ఇవన్నీ కూడా లింగంతో కానీ, వచనంతో కానీ, విభక్తులతో కానీ మనకి ప్రభావితం, అంటే అట్లా మారవు, అట్లాగే ఉంటాయి అవి. దాంట్లో రకాలను కూడా మనం ఇప్పుడు చూద్దాం. ప్రతిపదోక్తకాలు అన్నాం కదా. ఇందులో ఏంటంటే సహజంగా ఏర్పడేటువంటి అవ్యయాలని మనం ప్రతిపదోక్తకాలు అంటాం. వీటిలో మళ్ళీ రకాలు ఉంటాయి, సహజంగా ఏర్పడే అన్నమాట ఇవి. స్థలార్థకాలు అంటాం, స్థలాన్ని సూచించే వాటిని ఏమంటాం, స్థలార్థకాలు. అక్కడ, ఇక్కడ, అచ్చట అని.
అట్లాగే కాలార్థకములు. కాలార్థకములు అంటే కాలాన్ని సూచించేవి. అప్పుడు, ఇప్పుడు, నాడు, రేపు ఇట్లా. ప్రశంసార్థకములు, ప్రశంస కలిగినవి. ఆహా, ఓహో, బలి బలి అంటాం, బలిరా అంటాం, అంటే ప్రశంసతో కూడినటువంటివి. ఇట్లాంటివి కూడా అవ్యయాలే. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి చాలు, ఒక లిస్ట్ అవుట్ చేసుకొని. సరే, ఆ పేర్లు గుర్తుపెట్టుకుంటే మరీ మంచిది. ఆశ్చర్యార్థకాలు, ఔరా, అయ్యారే, ఆహా, అట్లా అన్నమాట. అమ్మక చెల్ల ఇట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి. ఆశ్చర్యార్థకాలు ఇవి. అంటే ఇవన్నీ కూడా అవ్యయాల్లోనే భాగం. సంతాపకార్థకాలు అంటాం. సంతాపకార్థకాలు అంటే బాధ. సంతాపం అంటే ఏంది? బాధ. బాధను తెలియజేసేవి. అయ్యో, అలా జరిగిందా, అక్కట, కట అంటాం. ఇట్లాంటి పదాలు బాగా పాత సినిమాలో మనకి చూస్తూ ఉంటాం మనం. కటకట అంటాడు. అంటే ఇవన్నీ కూడా అవ్యయాలే. సంతాపాన్ని కటకట అంటే అట్లా జరిగిందా అబ్బా అని. ఇంకా తులష్టి ముద్దకములు ఉంటాయి. స్పందనను తెలియజేస్తాయి ఇవి. అంటే ఊరక, మిన్నక, కదలక, మెదలక, ఇట్లాంటి కదలక, స్పందన. ఏం మిన్నకున్నాడేంది అని అంటాం, ఏమీ మెదులుతలేడేంది, ఏం లేదు అన్నట్టుగా. అంటే అక్కడ ఊరకున్నవేంది అని అంటాం. ఇంకా చెప్పాలి అంటే ఇట్లాంటివన్నీ తులష్టి ముద్దకాలు అంటే స్పందనను తెలియజేసేటువంటి అవ్యయాలన్నమాట ఇవి. ఇక ఆ తర్వాత నిశ్చయార్థకములు, నిశ్చయమును కలిగినటువంటివి. కదా, కాదే, సుమా, నిశ్చయంగా, అవును కదా, అట్లా కాదు సుమా, ఇట్లా అన్నమాట వాడుతూ ఉంటాం. ప్రకారార్థకములు అంటే విధానాన్ని తెలియజేసేవి. అట్లు, ఇట్లు, ఆ ప్రకారం, ఆ విధం, ఇట్లాంటివి అన్నమాట. తర్వాత కిలార్థకములు అంటాం. అట్ట, అట్లట కదా, అవునంట కదా, అట్లా అన్నమాట. అట్లాంటివి కూడా అవి చేయాలి. ఔపమ్యార్థకాలు, పోలికలు అని చెప్పేవి. వాళ్ళే, పోలే, ఇట్లాంటి. తర్వాత లాక్షణికముల గురించి చూద్దాం. అంటే మేజరు మనకు 3 కదా, అవ్యయాలు 3 వర్గాలుగా చేసుకున్నాం కదా. ప్రతిపదోక్తకాలు, లాక్షణికాలు, సముచ్చయాలు. లాక్షణికములో అంటే లక్షణ సంబంధమైన వాటిని లాక్షణికములు అంటాం. లక్షణం అంటే ఏంది? శాస్త్రమే. అంటే శాస్త్రబద్ధంగా, వ్యాకరణ శాస్త్ర పరంగా అవ్యయాలుగా మారినాయి అన్నమాట ఇవి. దాదాపుగా ఇక్కడ అన్ని అసమాపక క్రియలే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఏవి? లాక్షణికాలలో తిని, చూసి, వెళ్ళి, అట్లాంటివి అన్నమాట. చేసి, పాడి, పరిగెత్తి, ఇట్లాంటి ఇవన్నీ కూడా లాక్షణికములు. ఇవన్నీ కూడా అవ్యయాలే ఇట్లా వచ్చినప్పుడు. సముచ్చయములు, యు తర్వాత ను అనేది సముచ్చయం అన్నమాట. ఇక్కడ 2 పదాలని కలపడం కోసం ఉపయోగపడతాయి, గమనించాలి. యు, ను. ఉకారం చివరలేని పదాలకేమో యు చేరుతుందండి. ఉకారం చివరలేని పదాలకు యు చేరుతుంది. అంటే ఉకారం చివర లేదంటే తల్లి, తండ్రి, ఇవి ఉకారం చివర ఉందా? లేదు. అన్న, అట్లాంటి. తమ్ముడు, తమ్ముడు కాదు మళ్ళీ, తమ్ముడుకు ఉంది కదా ఉకారం చివర. తల్లి, తండ్రి, అన్న, ఇట్లాంటివి తీసుకోండి. అక్క. ఇప్పుడు వీటికి ఉకారం చివర లేదు కాబట్టి వీటికి ఏమవుతుంది? యుకారం చేరుతుంది. అన్నయు, తండ్రియు, తల్లియు, అక్కయు. అంటే ఏదైనా మనకి పదాలు కలిపేటప్పుడు వాక్యంలో మనం రాసేటప్పుడు యు చేరుతుంది అనమాట. అట్లనే ఉకారం చివర ఉందనుకోండి, తమ్ముడు, రాముడు, బాలుడు, నీవు, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుంది? రాముడును, బాలుడును, నీవును, అవి యు అనేది పైకి పోతుంది. మళ్ళీ చూసుకోండి, సముచ్చయాలన్నమాట ఇవి. వాక్యంలో మనం రాసేటప్పుడు ఒక పదాన్ని ఇంకో పదంతో చెప్పేటప్పుడు వాడుతూ ఉంటాం అన్నమాట. భాషా భాగాలలో భాగంగా మనము నామవాచకాలు, సర్వనామాలు, అదేవిధంగా విశేషణములు, అవ్యయాలు, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. మళ్ళీ వాటిల్లో రకాలు చెప్పుకున్నాం. ఇంకా మనము క్రియల గురించి మాట్లాడుకోవాలి, తర్వాత విభక్తుల గురించి చెప్పుకోవాలి, ఆశ్చర్యార్థకాలు, ఇట్లాంటి కొన్ని అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ భాషా భాగాలు 2వ పార్ట్లో చెప్పుకుందాం. ఓకే, అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.